హాయ్ వెల్కమ్ టు ఎవే ద ట్రావెల్ షో. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒత్తిడి నుంచి తప్పించుకోలేని రోజులివి. స్ట్రెస్ లైఫ్ స్టైల్లో విడదీయలేనంత భాగమైపోయింది. అందుకే రిలాక్స్ అవ్వడానికి అప్పుడప్పుడు టూర్స్ పేరుతో ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ఉంటారు చాలామంది. మరి అలాంటి విరామం కాస్త సుదీర్ఘంగా తీసుకోవాలంటే ఓసారి భూటాన్ వెళ్ళి రావాల్సిందే. చెప్పుకోవడానికి చిన్న దేశం అయినప్పటికీ అందమైన ప్రదేశాలకి కొదవలేదక్కడ. జీవించడం ఎలాగో జీవితకాలము నేర్చుకుంటూనే ఉండాలని చెప్పే భూటాన్ గురించి ఇవాల్టి ఎవే ద ట్రావెల్ షోలో చూద్దాం. కుందేలు తాబేలు కథలో తాబేలు లాంటిది భూటాన్. ఓవైపు ప్రపంచం ఉరుకులు పరుగులు పెడుతుంటే భూటాన్ మాత్రం నిదానమే ప్రధానం అంటుంది. కారు, బంగళా, బ్యాంక్ బ్యాలెన్స్ లాంటివే ఆనందపు కొలమానాలుగా, సాధించి తీరాల్సిన ప్రమాణాలుగా నెలకొన్న ఈ రోజుల్లో ఈ చిట్టి దేశం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. సంతోషమే తప్ప సంపద అక్కర్లేదంటోంది. పరిశ్రమల కంటే పర్యావరణానికే ప్రాణం ఇవ్వాలంటోంది. వికాసం కావాలి కానీ విలాసాలెందుకు అని ఎదురు ప్రశ్నిస్తోంది. అందుకేనేమో ప్రపంచంలో అందరికన్నా ఎవరెక్కువ ఆనందంగా ఉన్నారని సర్వేలు చేస్తే భూటాన్ వాసులు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఒకవైపు భారత్, మరోవైపు చైనా. రెండూ ఆర్థికాభివృద్ధిలో, ఆధునికీకరణ పరుగులో నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్న దేశాలు. పాపులేషన్ విషయంలో ప్రపంచంలో తొలి 2 స్థానాల్లో ఉన్న కంట్రీస్ కూడా. ఈ రెండింటి మధ్య కేవలం 8 లక్షల జనాభాతో ఉన్న చిన్న దేశం భూటాన్. సుమారు 38,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎటు చూసినా పచ్చని కొండలు, లోయలతో అందంగా ఉంటుంది ఈ బుల్లి దేశం. బహుశా పచ్చని కొండల్లో దోచుకోవడానికి ఏం కనిపించలేదేమో. ఎన్నో రాజ్యాల్ని చేజిక్కించుకున్న బ్రిటిష్ వాళ్లు భూటాన్ని మాత్రం తమ పాలనలోకి తెచ్చుకోలేకపోయారు. భూటాన్ అంటే ఎత్తైన భూమి అనర్థం. ఇక్కడ అనేక జాతులకు చెందిన ప్రజలు ఉన్నారు. 1907లో వాంగ్ చుంగ్ అనే నాయకుడు ఆ జాతులన్నింటినీ ఏకం చేసి తాను రాజయ్యాడు. అప్పట్నుంచి భూటాన్ రాజరిక పాలనలోకొచ్చి ఓ దేశంగా గుర్తింపు పొందింది. అనేక జాతులు, వివిధ తెగలు ఉండడంతో మొత్తం 23 భాషలు అమల్లో ఉన్నాయి. రాజు సర్వోన్నత పదవిలో ఉన్న ఇంగ్లాండ్ తరహా ప్రజాస్వామ్య పాలన ఇక్కడ అమల్లో ఉంది. భారత్తో పోలిస్తే భూటాన్ కుటుంబ వ్యవస్థ కాస్త విభిన్నం. ఇక్కడ అమ్మాయిలే వారసులు. తల్లిదండ్రుల ఆస్తులు కూతుళ్లకు సంక్రమిస్తాయి. అబ్బాయి తనకి తాను స్వయంగా బతకాల్సిందే. పెళ్లైన తర్వాత అబ్బాయిల్లో ఎక్కువ మంది భార్య ఇంటికే వెళ్ళిపోతారు. ప్రజల్లో 4 మంది రైతులే. గడప దాడితే సంప్రదాయ దుస్తులు ధరించి తీరాలన్న కట్టుబాటు అమల్లో ఉంది. మగవాళ్లు నూలు, ఉండితో కుట్టి మోకాలు దాకా వచ్చే గౌను ఘోని, ఆడవారు మడమదాకా వచ్చే గౌను కిరాను ధరిస్తారు. ఇక పండుగల్లో షెచూస్ పెద్దది. మాస్కులు ధరించి చేసే చామ్ నృత్యం ప్రత్యేకమైనది. నిరుపేద, అతి ధనవంతులు లాంటి అసమానతలు ఇక్కడ మనకి కనిపించవు. సహజంగానే శాంత స్వభావులు కావడంతో చట్టాల్లోనూ మరణశిక్షకి చోటు లేదు. కానీ కారం అంటే మమకారం కాస్త ఎక్కువే. కారం తినే విషయంలో భూటాన్ వాళ్లతో పోటీ పడడం మిగిలిన వాళ్లకు కొంచెం కష్టమే మరి. భూటాన్ భూభాగంలో 75% అడవే. దేశం మొత్తం వైశాల్యంలో 60% అడవి ఉండాలి అన్నది అక్కడి రాజ్యాంగ నిబంధన. ఈ రూల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు అక్కడి పాలకులు. భూటాన్లో కలప ఎగుమతులు నిషేధం.
చెట్లను నరకడానికి వీల్లేదు. గ్రామాల్లోని రైతులందరికీ ప్రభుత్వమే ఉచిత కరెంటునిస్తోంది. కాబట్టి వంట కోసం ఎవ్వరూ చెట్లను నరకరు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించేలా ఎలక్ట్రిక్ పవర్తో నడిచే వాహనాల మీద దిగుమతి సుంకాన్నెత్తేసింది. ఇలాంటి చర్యలతో కేవలం కార్బన్ ఉద్గారాలకు అడ్డుకట్ట వేయడమే కాదు, కార్బన్ నెగిటివ్ కంట్రీగా విశ్వ సమాజం ముందు సగర్వంగా నిలబడింది. 2004లోనే పొగాకును పూర్తిగా నిషేధించి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా నిలిచింది భూటాన్. ఇక్కడ విద్య, వైద్యం పూర్తిగా ఉచితం. చివరికి అక్కడికి టూర్కి వెళ్లే పర్యాటకులకు కూడా వైద్యం ఉచితమే. ప్రజల సంక్షేమం కోసం ఇంత చేస్తున్నా భూటాన్ స్థూల జాతీయోత్పత్తి కేవలం 13,000 కోట్ల రూపాయలు మాత్రమే. అయినా సరే ప్రజల ముఖ్య అవసరాల్ని తీరుస్తూ పర్యావరణాన్ని దెబ్బతీయని రీతిలో అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ముందుకు వెడుతోంది. 2030 నాటికి కర్బన వాయువుల్ని పూర్తి స్థాయిలో నియంత్రించగలమని ధీమాగా చెప్తోంది. ఆకాశాన్ని అందుకున్నట్టుండే హిమాలయాలు, సమున్నతంగా లేచిన పర్వత శిఖరాలు, అంతం కనిపించని లోయలు, వాటి నిండా పొదలు, వృక్షాలతో అందంగా ఉంటుంది భూటాన్. ఇక రోడ్డు పక్కనుండే ఎత్తైన చెట్లని చూడాలి అంటే తలలు ఎత్తాల్సిందే. ఆ పచ్చని ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ రాజధాని థింపూ చేరేసరికి సాయంత్రం పడుతుంది. చిన్న నగరమే అయినప్పటికీ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. జనాభా కేవలం 20,000. రాజకుటుంబీకులు నివసించే అధికార భవనం ఇక్కడే ఉంటుంది. థింపూలో చూడదగ్గ అతి ముఖ్యమైన ప్రదేశం తాషించో డిజాంగ్ కోట. ఇది నగరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పరిపాలనా భవనాల్లో ఇదే ప్రధానమైనది. రాజసింహాసనం ఇక్కడే ఉంటుంది. ప్రభుత్వ విభాగాలన్నీ కూడా ఇక్కడి నుంచే పనిచేస్తాయి. థింపూ దగ్గరలోనే ఉన్న ఎత్తైన కొండ మీద భారీ బుద్ధ విగ్రహం ఉంటుంది. 169 అడుగులున్న ఈ ఇత్తడి విగ్రహాన్ని భూటాన్కు చైనా బహుమతిగా ఇచ్చింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బౌద్ధ విగ్రహమూ ఇదే. బంగారు పూతతో బుద్ధుడు పద్మాసనంలో ఉన్న ఈ విగ్రహాన్ని చూడటం కోసమే భూటాన్కు పర్యాటకులు వస్తుంటారు. లో అప్పటి రాజు జిగ్మే డోర్జీ వాంగ్చుక్ నిర్మించిన మెమోరియల్ చోర్టెన్ అనే స్థూపాన్ని కూడా తప్పక చూడాలి. నేషనల్ లైబ్రరీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జ్యూరిక్ చూసం, జానపద వారసత్వాన్ని తెలిపే మ్యూజియం, నేషనల్ టెక్స్టైల్ మ్యూజియం, వీకెండ్ మార్కెట్, క్రాఫ్ట్ బజార్, బుద్ధ పాయింట్ లాంటి సందర్శక ప్రాంతాలు థింపూలో ఉన్నాయి. ఇక భారత్ రెబల్స్తో పోరాటం సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన భూటాన్ సైనికుల స్మారకార్థం 108 స్తూపాలతో నిర్మించిన డోక్లా పాస్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. థింపూకి 72 కిలోమీటర్ల దూరంలోనే పునాఖా అనే మరో నగరం ఉంటుంది. ఇది కూడా చాలా అందమైన ప్రదేశమే. థింపూకి పూర్వం పునాఖానే భూటాన్ రాజధానిగా ఉండేది. ఇక్కడే మాచో పోచో అనే నదుల సంగమ ప్రదేశం ఉంది. మాచో పోచోలు ప్రేమికులని భూటాన్ ప్రజల విశ్వాసం. వాళ్ల కలయికే ఈ సంగమం అని నమ్ముతారు. థింపూ పునాఖాకి పెద్దగా దూరం లేనప్పటికీ వాతావరణంలో మాత్రం రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రపంచంలో ఒక్కో దేశం ఒక్కో విషయంలో ఫేమస్. కొన్ని ప్రకృతి అందాలకు, మరికొన్ని పరిశుభ్రతకు, ఇంకొన్ని అభివృద్ధికి. మరి ఎంతసేపు అందాలేనా, ఆనందం అక్కర్లేదా అంటే అది మా దగ్గర బోల్డంతా ఉందంటుంది భూటాన్. హ్యాపీగా ఎలా ఉండాలో మమ్మల్ని చూసి నేర్చుకోండని టెడెక్స్ లాంటి వేదికల మీద నుంచి ప్రపంచానికి చెప్పేటప్పుడు ఈ బుల్లి దేశం కాన్ఫిడెన్స్ చూస్తే కాస్త వింతగా అనిపించినా ఒప్పుకు తీరాల్సిన నిజమది. భూటాన్ వరకు ప్రకృతి, పర్యావరణం తర్వాతే ఏదైనా. ఒక్కసారి భూటాన్లో అడుగు పెడితే వాళ్ళెందుకు అంత ఆనందంగా ఉంటారో మనకు కూడా అర్థమవుతుంది.
ఆనందం అంటే ఏంటి? ఈ ప్రశ్నకు మాటల్లో సమాధానం చెప్పడం చాలా కష్టం. దాన్ని స్వయంగా అనుభవించాల్సిందే. లైఫ్‌లో హ్యాపీనెస్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఆనందం కోసం ఎంతగా వెంపర్లాడుతున్నామో కూడా తెలుసు. కానీ తెలియందల్లా అదెక్కడ దొరుకుతుంది అని. సంతోషాన్ని కిలోల లెక్కన ఎక్కడైనా అమ్ముతున్నారా? డాలర్లు చెల్లించి హ్యాపీనెస్‌ని కొనగలమా? ఏటీఎంలో విత్‌డ్రా చేసుకోగలమా అనంటూ ఎంతసేపు ఆనందాన్ని అందుకోవడానికి పరిగెడుతున్నామే తప్పితే, దాన్నో జీవన విధానంగా మలచుకోవడానికి మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదు. కానీ భూటాన్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. అభివృద్ధి చెందని దేశాల్లో నీరు తాగకూడదు, అభివృద్ధి చెందిన దేశాల్లో గాలి పీల్చకూడదు అంటూ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులపై జోకుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో గాలి సంగతేమో కానీ, పేద దేశాల లిస్టులో ఉండే భూటాన్లో మాత్రం మనసారా గాలి పీల్చుకోవచ్చు, కడుపారా మంచినీళ్లు తాగొచ్చు. దేశాభివృద్ధి అనగానే వృద్ధి రేటు, ఉత్పత్తిలో పెరుగుదల గురించి ఆలోచించే లెక్కల్ని భూటాన్ అస్సలు పాటించదు. అలాగని భూటాన్ పారిశ్రామికీకరణకు దూరము కాదు. కానీ అన్నింటి మీద నియంత్రణే. మేం తప్పకుండా అభివృద్ధి చెందుతాం, అలాగని టెక్నాలజీ మా దేశపు అందాన్ని వారసత్వాన్ని నాశనం చేస్తుందంటే ఒప్పుకోం అనంటారు. ఇక భూటాన్లోని పవిత్ర స్థలాల్లో పారో వ్యాలీ ఒకటి. దీన్నానుకుని 3000 మీటర్ల ఎత్తులో భూటాన్ బౌద్ధ గురు రింపోచేకి చెందిన ఆరామం ఉంటుంది. దీన్నే తగత్ షాంగ్ గోంఫా లేదా టైగర్స్ నెస్ట్ మొనాస్ట్రీ అని కూడా పిలుస్తారు. 8వ శతాబ్దంలో నిర్మించిన ఈ మందిరం పర్యాటకులకు స్వర్గధామం అని చెప్పొచ్చు. భూటాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పారోలోనే ఉంది. ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన వాణిజ్య విమానాశ్రయం ఇదే అంటారు. 5500 ఎత్తులో హిమాలయ పర్వత శిఖరాలను దాటుకుని ఇక్కడి విమానాశ్రయంలో ఉన్న ఏకైక రన్వేపై విమానం ల్యాండ్ చేయటం అంత సులభమైన విషయమూ కాదు. ఏటా 30,000 మంది ఈ విమానాశ్రయానికి వస్తుంటారు. పారో ఎయిర్పోర్టు కాకుండా భూటాన్లో స్థానికంగా మరో 3 విమానాశ్రయాలు ఉన్నాయి. భూటాన్లో చూడదగ్గ మరో ప్రదేశం అక్కడి జూ పార్క్. అందులో భూటాన్ జాతీయ జంతువు టాకిన్ ప్రత్యేక ఆకర్షణ. ఆవు గొర్రె రూపాల సమ్మేళనంగా కనిపించే టాకిన్ హిమాలయాల్లో, అందున భూటాన్లో తప్ప మరెక్కడా కనిపించదు. భూభాగంలో 72% అడవులు విస్తరించుండడం అంటే మాటలా? ప్రపంచంలో ఇంత అటవీ విస్తీర్ణమున్న దేశం మరొకటి లేదు. అందుకే 165 రకాల క్షీరదాలు, 675 రకాల పక్షి జాతులు, 600 రకాల ఆర్కిడ్లు, 300 రకాల ఔషధ మొక్కలకు ఈ ల్యాండ్ ఆఫ్ ద డ్రాగన్ నిలయంగా ఉంది. ఇక భూటాన్ కరెన్సీని గుల్ట్రమ్ అనంటారు. గుల్ట్రమ్ విలువ భారతీయ రూపాయితో సమానం. భూటాన్లో మన డబ్బులు తీసుకుంటారు కానీ తిరిగి ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ కరెన్సీనే ఇస్తారు. భూటాన్లో వస్తువుల ధరలు కొంచెం ఎక్కువే. అక్కడ ప్రతి వస్తువు విలువ 100 రూపాయల నుంచే మొదలవుతుంది. ఇక్కడ చైనాలో తయారైన వస్తువులతో పాటు బంగ్లాదేశ్లో తయారైన నాణ్యమైన దుస్తులు సైతం లభిస్తాయి. హ్యాండీక్రాఫ్ట్స్ కూడా విరివిగానే దొరుకుతాయి. కానీ అదే సమయంలో రేట్లు కూడా ఎక్కువే. భారత్ చైనా మధ్యనున్న భూటాన్ చాలా విషయాల్లో భారత్ మీదే ఆధారపడుతుంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో భూటాన్ భారత్ సలహాల్ని స్వీకరిస్తుంది. భూటాన్ సైన్యానికి భారత సైన్యమే శిక్షణనిచ్చింది. పరిశ్రమలు నెలకొల్పే విషయంలో కూడా భూటాన్కు భారత్ ఆర్థిక సాయం చేస్తోంది. భూటాన్ వెళ్ళాలి అంటే భారతీయులకు వీసా అక్కర్లేదు. విదేశీ పర్యాటకుల నుంచి స్టాట్యూటరీ ఛార్జెస్ కింద రోజుకి $250 వసూలు చేస్తోంది భూటాన్. కానీ మన దేశంతో ఉన్న స్నేహం కారణంగా స్టాట్యూటరీ ఛార్జెస్ నుంచి భారతీయులకు మాత్రమే మినహాయింపునిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇక భూటాన్ వెళ్ళాలి అనుకుంటే ముంబై నుంచి బెంగాల్లోని బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని కొంచెం ఖర్చైనా చెల్లించగలము అనుకుంటే అక్కడి నుంచి నేరుగా భూటాన్ సరిహద్దు జైగాన్కు టాక్సీలో వెళ్ళొచ్చు.
ఇమిగ్రేషన్ తనిఖీలు పూర్తి చేసుకున్న తర్వాత రాజధాని థింపుకు చేరుకుంటే పర్యటన ప్రారంభించవచ్చు. రాత్రి 9 గంటల్లోపు వెడితేనే హోటల్లో విడిదికి వీలవుతుంది. భూటాన్ వంటి దేశాలకు స్వయంగా కంటే టూరిజం సంస్థల ప్యాకేజీల్లో భాగంగా వెళ్లటమే బెటర్. భూటాన్ కరెన్సీ ఇండియన్ కరెన్సీతో సమానం కాబట్టి ఫుడ్, హోటల్ రేట్స్ విషయంలో భారత్తో పోలిస్తే పెద్ద తేడా అనిపించదు. భూటాన్లో ట్రాన్స్పోర్ట్ పరంగా ఉన్న ఏకైక నెట్వర్క్ రోడ్లు అయినప్పటికీ స్థానికంగా రోడ్లు పెద్ద బాగుండవు. ఇక ప్రయాణానికి బస్సులు లేదా టాక్సీలో వెళ్లొచ్చు. ఒకరోజు పర్యటనకు టాక్సీ డ్రైవర్లు దాదాపు 1000 రూపాయల వరకు తీసుకుంటారు. ఇక ప్యాకేజీల విషయానికొస్తే పారో, పునాఖా, థింపులలో వారం రోజుల పర్యటనకు గాను 40,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నాయి టూరిజం అండ్ ట్రావెల్స్ పోర్టల్స్. రానుపోను విమాన ప్రయాణం, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, రవాణా ఛార్జీలు, గైడ్ ఛార్జీలన్నీ ఈ ప్యాకేజీలో భాగమే. మిగిలిన ట్రావెల్ సంస్థలు కూడా ఇంచుమించుగా ఇలాంటి ఆఫర్లే ఇస్తున్నాయి. ఎత్తైన పర్వతాలు, వాటి నుంచి జాలువారే జలపాతాలు, లోతైన లోయలు, లోయల్లో పరుచుకున్న పచ్చదనం, నదుల పరవళ్ళు, సరస్సుల సరాగాలు, బౌద్ధరామాలు అన్నీ కలిపి నిజంగానే ద లాస్ట్ ప్యారడైజ్ అనే ట్యాగ్ అత్తికినట్టు సరిపోతుంది భూటాన్కి. ప్రకృతి అందాల్ని టూరిజం రూపంలో క్యాష్ చేసుకోవాలనే ఆలోచనకు భూటాన్ చాలా దూరం. తమ దేశ పర్యావరణానికి హాని కలగనంత వరకే పర్యాటకులకు అనుమతించే ఏకైక దేశం ఇదే. అందుకే వరల్డ్ మ్యాప్లో జూమ్ చేసి చూస్తే తప్ప కనిపించని భూటాన్ రియాలిటీలో మాత్రం ప్రపంచ దేశాల ముందు మేం సంథింగ్ స్పెషల్ అంటూ సగర్వంగా నిలిచింది. ఇది ఎవే ద ట్రావెల్ షోలో భూటాన్ స్పెషల్. నెక్స్ట్ వీక్ మరో బ్యూటిఫుల్ ప్లేస్ డీటెయిల్స్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.